గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు సార్. సో వేదిక మీద కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి చూస్తా థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మేము ఒక విలేజ్ నుంచి ఒక ఎంటర్ప్రీనర్గా అవడానికి మీ యొక్క విజన్ సార్, బికాజ్ మీ యొక్క విజన్లో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అనే ఒక కాన్సెప్ట్తో మీరు 2016లో ఒక ఎంఓయూ చేయించారు సార్. సిఐ సమ్మిట్లో ఎన్ఆర్ఐస్ అందరికి కాల్ చేశారు. మేమందరం అక్కడి నుంచి వచ్చి మేము ఇక్కడ మాకు ఒక ల్యాండ్ కూడా ఐపీఎస్సీ ద్వారా ఇక్కడికి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాము. 50 crores ఇన్వెస్ట్మెంట్, ఈరోజు అది 100 crores ఇన్వెస్ట్మెంట్ చేసాము, దాని 200 ఎంప్లాయ్మెంట్గా చేయగలిగాము సార్. సో the most importantly సార్, ఈ యొక్క ఫ్యాక్టరీస్ ఎంఎస్ఎంఈ అప్రోచెస్ ద్వారా సో మేము ఇక్కడ ఒక R&D డెవలప్మెంట్ సెంటర్ తీసుకుని ఇక్కడ మాకు చుట్టుపక్కల కెమికల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. వాళ్ళకి ఒక క్లస్టర్ చేయడం కానీ, యాన్షిలరీ యూనిట్స్ ద్వారా ప్లగ్ అండ్ ప్లే అప్రోచ్ ద్వారా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు మీరు. సో ఈ యొక్క మేము వీ కెన్ ఫోకస్ డైరెక్ట్లీ ఆన్ ద వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఆల్సో డెవలప్మెంట్ ఆఫ్ ద ఫార్మ్ రాదర్ దాన్ అప్రూవల్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్. సో I could proudly say sir, this initiation will help a lot for the young and entrepreneurs and also established industries, because ఒక్కటి చెప్తారు సార్, 30 years back మీరు ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేశారు సార్. ఇట్ ఈస్ ఇన్ అమీర్పేటలో మైత్రి భవన్లో సార్. అక్కడ ఒక ఐటీ స్కిల్స్ డెవలప్మెంట్స్ మీరు స్టార్ట్ చేశారు. దాని ద్వారా ఈ రోజున కొన్ని లక్షలాది మందికి ఈ రోజున ఐటీ అక్కడ డెవలప్ అయ్యి త్రూ అవుట్ ది అమీర్పేట్ ఇస్ బికమ్ వెస్టర్న్ గేట్వే టు ద వెస్టర్న్ వరల్డ్ సార్. ఎన్నో కంపెనీస్, లక్షలాది ప్రజలకి జాబులు రావటం కానీ, తర్వాత అక్కడ ఐటీ కంపెనీస్ హైదరాబాద్ రావడానికైనా దోహదపడింది సార్. ఇంకోటి సార్, ఈ ఎంఎస్సి పార్క్స్ ద్వారా మీరు జీడిమెట్లో కానీ అదేవిధంగా ప్రగతినగర్లో కానీ స్టార్ట్ చేశారు సార్. స్మాల్ యూనిట్స్, R&D యూనిట్స్ డెవలప్ అయ్యి ఈ రోజున కెమికల్ సెక్టర్లో కానీ, ఫార్మా సెక్టర్లో కానీ, ఇది మన యొక్క స్టేట్, తెలుగు స్టేట్స్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ ద కెమికల్స్ అండ్ ద ఫార్మాసిటికల్స్ త్రూ అవుట్ ద వరల్డ్ సార్. సో మెనీ జాబ్స్ ఆర్ ఇన్ ఎస్టాబ్లిష్. సో ఇదే విధంగా ఇక్కడ మేము R&D డెవలప్మెంట్ సెట్ చేద్దాం అనుకున్నాం సార్. నా పక్కన ఒక జయప్రకాష్ అని ఒక ఫార్మా స్టూడెంట్ ఉన్నాడు సార్. ఇక్కడ పక్కనే శ్రీకాకుళంలో చదువుకుంటున్నాడు అనమాట. తను చెప్తున్నాడు, నేను కూడా ఇక్కడ నాకు ఒక మంచి జాబ్ దొరుకుతుంది ఎంఎస్ఎంఈ పార్క్లో, నాకు కూడా ఒక ఇండస్ట్రీ నేను పెట్టుకోగలుగుతానని. సో ఈ విధంగా నేను ఏదైతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం చేస్తున్నారు ఎంఎస్సి ద్వారా, ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద యంగర్ జనరేషన్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ initiation. I am so glad for that. Thank you brother, good. బాగా చెప్పారు. మీలాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ స్ఫూర్తినివ్వాలి. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్ వర్క్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. Thank you very much sir. Now I invite Vijayanagaram district Sri P. Ram Mohan Rao garu, Managing Director PVS Group. I request him to join this and to deliver. Sir, good morning sir. Ram Sundar here sir. I am audible sir? Yeah. Ram Sundar, carry on. Sir, Vangara Mandal Arasada village lo sir, PVS Group varu 102 crores investment తో మనకు 20 TPD కెపాసిటీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి ఈరోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది సార్. సార్, ఈ ప్లాంట్ సుమారుగా మనకు 500 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఇన్పుట్గా స్ట్రా వాడుతుంది సార్. సో దీంతో రైతులకు కూడా మనకు మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది సార్. సార్, ఈ కార్యక్రమానికి మనకు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు ఉన్నారు సార్. అలాగే రాజం ఎమ్మెల్యే గారు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు ఉన్నారు సార్. విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి అతిథి గజపతిరాజు గారు ఉన్నారు సార్. మాక్ఫెడ్ చైర్మన్ శ్రీ బంగారాజు గారు ఉన్నారు సార్. సార్, పీవీఎస్ గ్రూప్ ఎండి శ్రీ పి రామ్మోహన్ గారు కూడా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ నేను రామ్మోహన్ గారి మైక్ ప్లీజ్ క్యారీ ఆన్. సార్, గుడ్ మార్నింగ్ సార్. నవ్యాంధ్ర నిర్మాత అయినటువంటి మరియు స్వర్ణాంధ్ర పితామహులు, యువతకి మార్గదర్శకులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యాలు మరియు ఈ కమిటీ, ఈ ఉపాధి పరిశ్రమలకు ఈ ప్రారంభానికి ఇచ్చేసినటువంటి మినిస్టర్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ మీరు తెచ్చే మెయిన్ మాకు టైం లేదు కాబట్టి, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను సార్. ఏమీ తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తను సార్. అది కేవలం మీ యొక్క పాలసీసే. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 2006లో బీటెక్ చేశాను సార్. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, తినడానికి తిండి కూడా లేదు సార్. అటువంటిది మిమ్మల్ని మార్గదర్శకులుగా మీ యొక్క పాలసీస్తో నేను
ఇంత చదివి బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్గా సంపాదించి నేను టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో టిస్కోలో జాబ్ రిజైన్ చేసి వచ్చి ఈరోజు 10 మందికి ఉపాధి కల్పించాలి, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను, పేదవాళ్ళందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను 2017 పార్ట్నర్షిప్ సమ్మిట్, సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ మీ యొక్క అధ్యక్షతన జరిగినటువంటి విశాఖపట్నంలో ఎంఓఈ చేశాను సార్, హాస్పిటల్ హెల్త్ కేర్ పైన. అక్కడి నుంచి 2017లో హాస్పిటల్ పెట్టి వెంటనే 1 ఇయర్లో 2017 ఎండింగ్లో ఓపెనింగ్ ప్రారంభించాను సార్. మీ యొక్క ఉప ముఖ్యమంత్రి గారు చినరాజప్ప గారు వచ్చారు, అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అందరూ సమక్షంలో ఓపెనింగ్ చేశాం సార్ గ్రాండ్గానే. ఓపెనింగ్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా మా హాస్పిటల్లో నిరంతరం పేదవారందరూ ఉచితంగానే ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం సార్. అటువంటి సర్వీసు ఇచ్చినందుకు మీ యొక్క ఎంఓఈ కారణం సార్. కోవిడ్లో కూడా సుమారు మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో మా హాస్పిటల్లో 1200 మందికి పైన సర్వీస్ చేసాం సార్. అందులో డెత్ రేటింగ్ ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే సార్. అటువంటిది సర్వీస్కి కూడా మీరే కారణం సార్. ఎందుకంటే 2017లో ఏర్పాటు చేసిన ఆ యొక్క సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన ఎంఓఈతో ఎంతోమందికి ప్రాణభిక్షను పెట్టిన దాత సార్ మీరు. అటువంటిది కాకుండా ఈ యొక్క మా యొక్క ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ లేనటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు మార్గదర్శకులుగా నిలిచారు సార్. అదే విధంగా అదే స్ఫూర్తితో నేను మా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో రైతు వారు ఎక్కువ ప్యాడీ ఏరియా, తర్వాత ఎక్కువగా వనరులు ఉండే మా జిల్లా అగ్రికల్చర్ బేస్డ్గా ఎక్కువ ఉంటాయి. తర్వాత సీ కోస్టల్ 192 కిలోమీటర్స్ సీ కోస్టల్ ఏరియాలో ఉండే మత్స్య సంపద, అపారమైన మత్స్య సంపద ఇక్కడి నుంచి కోలకత్తా, వెస్ట్ గోదావరి, మిగతా డిస్ట్రిక్ట్లకు వెళ్ళిపోతుంది సార్. అటువంటిది ఇక్కడ ఒక్క ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా లేదు సార్. అటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయాలని నేను మొదటి నుంచి ఎప్పటి నుంచి 3 ఇయర్స్ నుంచి స్టడీ చేశాను సార్. ఈ నెక్స్ట్ రేపు మీటింగ్లో కూడా మీరు ఎంఓఈ చేస్తారు సార్. అది ఇమీడియట్గా 1 ఇయర్లోనే అది ఓపెన్ చేసి ఎంతోమందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నాను సార్. ముఖ్యంగా ఈరోజు బయో కంప్రెసర్ ప్లాంట్ ప్రారంభించిన మీ యొక్క చేతుల మీదుగా, మీ యొక్క వర్చువల్గా ఇక్కడ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరి సమక్షంలో నేను ఈరోజు మీరు స్టోన్ లేయింగ్ చేస్తున్నారు సార్. ఇదే రోజు నుంచి 1 ఇయర్ లోపు అది ఓపెనింగ్ చేసి మీ ఇక్కడ ఈ ఏరియాలో ఉండే రైతులందరికీ కూడా ఉపాధి కల్పన చేస్తాం సార్. సుమారు 500 మంది రైతులు, ఇండైరెక్ట్ పీపుల్స్ కనీసం 10,000 రైతుల వరకు ఇక్కడ ప్యాడీ అందరికీ కూడా ఉపాధి కలుపుతుంది సార్. ప్రతి ఒక్కరు మీరు అనుకున్నటువంటి ఆశయం, ప్రతి ఇంటి నుంచి కూడా ఎంటర్ప్రీనర్ తయారవ్వాలని అన్నారు సార్. అదే ఊపుతో ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కూడా ప్యాడీ అగ్రికల్చర్ బేస్డ్ రైతులందరూ కూడా ఒక ఎంటర్ప్రీనర్గా చేస్తాను సార్. ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను. ఇదే యూనిట్ మీ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈరోజు మన గౌరవనీయులైన కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రివర్యులచే అక్కడ కూడా మాకు సుమారు 15 టీపీడీ 2 బయో కంప్రెసర్ యూనిట్స్ అంటే 30 టీపీడీలు సంతరుటి గ్రామంలో ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ గారి చేత లేయింగ్ ఫౌండేషన్ అవుతుంది సార్. అది కూడా మీకు వితిన్ 1 ఇయర్లో స్టార్ట్ చేసి శ్రీకాకుళం జిల్లాలో మా ఎయిమ్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో ప్రతి రైతులకు కూడా ఎంప్లాయ్మెంట్, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రినర్ తయారు చేయాలని, ప్యాడీని వేస్ట్గా కాల్చొద్దు, మేము బయోగ్యాస్కి మాకు యూజ్ చేసుకుంటాము, ప్రతి రైతుకు కూడా మీకు ఉపాధి కలుపుద్దని ఒక నినాదంతో ఈ ఇండస్ట్రీ కూడా తీసుకుని వెళ్ళి మీ యొక్క సంస్కరణలు, పాలసీలు, ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఎంతో బెనిఫిట్గా మాకు ఎంతో ఆదరణ కనిపించింది. అందువల్ల ఈ పాలసీలో మాకు ఈ ఇండస్ట్రీ రావడం కూడా మీ యొక్క సంస్కరణలకి మేము హ్యాట్సాప్ తెలియజేస్తున్నాం. ఒక టైం లేదు కాబట్టి మీరు స్వయంగా మాకు ఇటువంటి అవకాశం ఇచ్చి మేము ఎప్పటి నుంచో కూడా మీతో మాటలు పంచుకోవాలని చూశాను సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన మార్గదర్శనంతో నేను ఏమీ లేని స్టేజ్ని పేదవారిని సార్. అటువంటి మీరు ఇచ్చిన స్టేజ్తో ఈరోజు మా కంపెనీ 500 కోట్ల నెట్వర్క్తో ఉంది సార్. అటువంటి ప్రతి పేదవారికి సేవ చేయాలనే దృక్పథంతో సుమారు మా జిల్లాలో గాంధీ విగ్రహాలు 1000 పైన ఇచ్చాం సార్ ఇంటింటికి. అటువంటి మీ నిర్దేశమే, మీ యొక్క సేవే సార్. మీ యొక్క ప్రోత్బలంతోనే నేను ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ మాకు అంతటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ఈ ఉపాధి పరిశ్రమలకు మరొకసారి ఏర్పాటు చేసినందుకు మాలాంటి ఎంతోమంది నిరుద్యోగ ఇది చూసి ప్రేరణ చేసి ప్రతి ఒక్కరూ ఇంటి నుండి కూడా ఎంటర్ప్రీనర్గా తయారవుతారని నేను ఆశిస్తున్నాను సార్. ఇంతటి అవకాశం ఇచ్చినట్టు మా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు రామ్మోహన్ రావు ఒకప్పుడు మీ మాదిరిగానే మామూలు వ్యక్తి, పేద కుటుంబం, ఒక ఆలోచన ఉంది,
ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఆయన మోల్డ్ చేసుకుంటూ వచ్చాడు. బాగా చదువుకున్నాడు, ఫస్ట్ హాస్పిటల్ పెట్టాడు. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, సరిగా కూడా తిండి లేని కుటుంబం నుంచి వచ్చి కసిగా పనిచేశాడు. 500 కోట్ల రూపాయలు నెట్వర్త్ అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే స్థాయికి వచ్చాడు. ఒకసారి జీవితంలో కొంత స్థిరపడితే ఆకాశమే అద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది. దానికి చిరునామాగా రామ్మోహన్ రావు గారు తయారయ్యారు. ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు. దానికి స్థానపెట్టడం నా బాధ్యత, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త. అది నా ధ్యేయం. రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ, కంగ్రాచులేషన్స్ రామ్మోహన్ రావు గారు, వెల్ డన్, చాలా బాగా చేశావు. నీలాంటి వాళ్ళందరూ 10 మందిని మోటివేట్ చేయాలి, స్ఫూర్తినివ్వాలి. కంగ్రాట్స్. నేను ఏదైతే బయోఫ్యూయల్ మాట్లాడాడు, ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి, సంపదను సృష్టించాలి. అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్గా ఉంటే ఆ గడ్డి నుంచి బయోఫ్యూయల్ తీస్తున్నాడు. అదే మరి నేఫర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు, మీ అందరికీ చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. అదే మరి రైతులకు అండగా నిలబడ్డారు. అది లోకేష్ గారు, ఉగ్గర నరసింహారెడ్డి గారు, ఎంపీ గారు అందరూ కలిసి ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే ఓసారి పెట్టుబడులు పెట్టడానికి పెద్ద అవరోధాలు ఉండవు, మనకు ఆలోచన ఉండాలి. మనం అందిపుచ్చుకునే పరిస్థితి వస్తే చాలామంది ముందుకు వస్తారు. తర్వాత మనం కూడా పెట్టుబడులకు ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెట్టే పరిస్థితి మనకు రావాలి. అది వస్తేనే సాధ్యమవుతుంది. కంగ్రాట్స్, బాగా చేసావు, వెల్ డన్. ధన్యవాదాలు సార్. తదుపరి మరొక ఔత్సాహికవేత్త అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నారు శ్రీ ప్రహ్లాద రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఏటీసీ ప్రైవేట్ లిమిటెడ్. వారు మీతో ముచ్చటిస్తారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కలెక్టర్ అనకాపల్లి సార్, మాతో పాటు సార్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే ఎలమంచలి గారు, చైర్మన్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ సార్, ఐటీఐ స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ. With your kind permission, sir, I would like to invite Mr. Prahlad, Executive Vice President, ATC AP Private Limited, sir. ఇవ్వండమ్మా. Thank you, CM sir. Am I audible, sir? Yeah, carry on. Prahlad Reddy. Thank you, sir. Thank you for giving me the opportunity. And today we are really excited to make sure that this company and the state and eventually the society grows. And with your leadership, sir, we have already invested here almost this phase 3 we are inaugurating today for 700 crores for passenger car radials with 300 jobs we already directly we have taken, out of which 85% we are proudly announcing that 85% of the women empowerment we have given. And we have made sure that every activity in the plant, if you talk about any operation in the plant, why not a woman can do? Why only a male is able to do? That type of inspiration our management has come forward. Today, I can proudly tell, sir, that with your inspiration of making the society, only when the woman grows, then the society grows. With that inspiration, we have gone forward, taking forward this particular. And today, we have made sure that 40% of our total factories run by just a new girls from the college, like ITIs, like diploma, like we have seen some of the degree students. There some of the departments are 100% we are giving women empowerment, sir, with your blessings. And we are doing the great business here with the speed of doing business. Not only when always you are talking about the ease of doing business, but the total dynamics have changed when you came forward in this particular scenario. The speed of doing business, we are very much excited with the speed of doing business.
and your encouragement was phenomenal, and your able leadership. And I'm sure not only the AP, entire country is getting inspired. And that's how the global, we have seen, we are very nearby. This is going to be the AI city of entire world. And really, we are very much excited, sir. And our confidence on AP absolutely has grown phenomenal after you taking over the Chief Minister of Andhra Pradesh. You're not only Chief Minister, sir. I used to tell everybody, you are the Chief Executive Officer of this company, the entire state. This is what every time I used to tell my team, how a person is working like that. It is let us all also put our all efforts to make sure that we support, make sure that this society grows, and we give hand in hand with our Chief Minister. That's how we are growing, sir. And this model of absolutely how we have treated this investment, how the important the investment for the state. This is only investments make the society, entire state to grow. That's how we are excited, and we are absolutely delighted to make sure that further investments also. Let us, I'm sure, not only us, by looking at us, there are a lot of industries came forward. Today, you are inaugurating almost 3,922 crore investment, wherein which total investments with 4,315 people are getting direct employment. Today, coming to our plant, if you see, we are here today, totally, the phase 135 metric tons, phase 2, 140 metric tons with 2,400 crores. And today, another 700 crore plant, we are just getting inaugurated by you, sir. And all these things, we are making OST tires, off-highway tires in both the phases. And the third phase, where we are going to highly automated. And just now I have shown the video. If the time permits, if you permit, sir, I'll show that video. Future, I'll send it to you in the global summit. And in charge Minister Kollu Ravindra Garu, plus our Home Minister Anitha Gariki, ippude chupichan, sir, Collector Gariki chusaru. And I request, whenever you find time, I'll just send that video, sir. Highly automated, the vision what you have in your mind, like always used to tell, highly digitization, highly automation, and highly AI. Everything is absolutely, we have inculcated all your dreams in a reality here, sir. And I request you, whenever, if you got coming here, I request you to come and visit our plant, sir. It's a highly, I don't think any company in India, it is something like if you're coming in, it is, people will tell it's a Europe company, or, but absolutely it's a Japanese investment. But of course, everything done by the plant people with your inspiration. A lot of things we did. And direct employment we have given in this company is 2,500. And if you see, we have got a 40% women empowerment out of which. And thank you so much, sir, for coming online and blessing us and inaugurating our plant to take. And I also reiterate today, our company with your inspiration got, recently I have taken award from you, sir. That is a Swachha Industry Award. Recently we took from your hands on 6th October. And our company, everyone, every employee of my company, every employee is inspired by the award, and they're even otherwise they're doing a double job after the award getting. Now today I can tell you, I've proudly announced that whomever guest comes into this company, we have got a plantation, and whomever joins in this company has to plant a tree with a vision 20-30 years back, clean and green. పచ్చదనం పరిశుభ్రత అనే నినాదాన్ని మేము అప్పుడే మీ టైం స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ చేస్తాం, సార్. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ అనౌన్స్ the Miyawaki method is 100% implemented in the plant. Sustainable energy also, we have sustainable energy also implemented. Thank you so much for your patience. Thank you so much. Thank you, Prahalad Reddy garu. Thank you. Alliance Tires 2500 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇదే స్పిరిట్ నేను ఎప్పటి నుంచో ఇస్తున్నాను. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి, మోడర్నైజేషన్తో ముందుకు పోవాలి, అప్పుడే భవిష్యత్తు ఉంటుందని అలాంటి బ్రహ్మాండంగా చేసి ఒక మోడల్ ప్రాజెక్టుగా తయారు చేశారు ప్రహ్లాద్ రెడ్డి గారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి పారిశ్రామికవేత్తలను కూడా మనం అభినందించాలి. అప్పుడే 10 మంది అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ ప్రహ్లాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్, ఇప్పటి వరకు మరి మహిళలందరూ కూడా అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళారు సార్. కానీ మీ యొక్క విజన్తో, మీకున్నటువంటి మార్గదర్శకం మీరు చేసిన దాంతో ఇప్పుడు ఒక మహిళా పారిశ్రామికవేత్త తానే అందరికీ అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్థితికి ఎదిగారు సార్. మిసెస్ ఆర్జే రిఫైనరీస్
యూజ్డ్ ఆయిల్, వేస్ట్ ఆయిల్ రిక్లమేషన్ యూనిట్ స్థాపించి ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు సార్. చిత్తూరు జిల్లా నుంచి శ్రీమతి మైథిలి గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సార్ చిత్తూరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. సార్ సార్ నమస్కారం సార్. ఓకే క్యారీ సార్ సార్ ఈరోజు నేను 5 వెంకటపురం చిత్తూరు మండల్ చిత్తూరు కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ సభలో నాతో పాటు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చిత్తూరు, టుడా చైర్మన్, ఆనరబుల్ మేయర్ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సార్, వాళ్ళు సార్ నాతో పాటు ఉన్నారు సార్. సార్ ఈ ఏపీఐసి పార్క్ సార్ 67 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 14 కోట్ల రూపాయలతో సార్ రోడ్స్, డ్రైనేజెస్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు మీతో పాటు మీతో ఇంటరాక్ట్ చేయడానికి కోసం సార్ మైథిలి గారు ఉన్నారు సార్. సో షీ విల్ ఇంటరాక్ట్ విత్ యూ సార్ విత్ యువర్ పర్మిషన్ సార్. చెప్పమ్మా మైథిలి. నమస్కారం సార్. I'm very honored to talk to you, sir. I'm very honored to talk to you, sir. Can you hear me, sir? చెప్పమ్మా, వినపడుస్తా ఉంది క్లారిగా. Sir, నా పేరు మైత్రి సార్. I'm Raju, RJ Engineering Works and RJ Refineries proprietor of this company, sir. ఇది వచ్చి వేస్ట్ ఆయిల్ రీసైక్లింగ్ ప్రాసెస్ సార్. యాక్చువల్గా ఇది నేను పాస్ట్ ఒక 5 yearsగా వచ్చి పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాను, కానీ నాకు రైట్ టైం రాలేదు. వన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్ ద్వారా నేను ఏపీఐసిలో ఆన్లైన్లో అప్లై చేశాను సార్. ఏప్రిల్లో అప్లై చేశాను. వితిన్ 1 monthలోనే నాకు మంచి రెస్పాన్స్ దొరికి అలాట్మెంట్ దొరికింది సార్. ఇప్పుడు నా కంపెనీ ద్వారా 20 మందికి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని. ఓకే అమ్మా, ఏం ప్రోడక్ట్ అమ్మా? సార్ వేస్ట్ ఆయిల్ రీసైక్లింగ్ సార్. లైక్ సర్వీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి ఆయిల్ కలెక్ట్ చేసుకుని ఆ ఆయిల్ని మనం ప్రాసెస్ చేసి లూబ్రికేషన్ ఫ్యాక్టరీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీస్ అలా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. ఓకే అమ్మా, గుడ్. ఏంటమ్మా Thank you. నీ అనుభవం ఏంటి? మహిళలకు ఏం చెప్తావు చెప్పు. సార్ నాకు పాస్ట్ 1 yearగా వచ్చి చెన్నైలో నేను వర్క్ చేశాను సార్. అండ్ మా హస్బెండ్కి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ ఫీల్డ్లో. ఆయన హెల్ప్ ద్వారా నేను ఆయన కలెక్ట్ చేసుకున్నాను సార్. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా మైథిలి. రావనేయండి సార్. మా ఏదమ్మా హస్బెండ్ వల్ల ఏదమ్మా? మా హస్బెండ్ వల్ల ఇంతవరకు రావనేయండి సార్. ఓకే అమ్మా, గుడ్. సార్ ఎమ్మెల్యే సార్ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మైథిలిని చూశారు. నిన్నటి వరకు మీలాంటి మహిళే ఈరోజు పారిశ్రామికవేత్త అయి ఒక 20 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఎప్పుడూ అదే చెప్తా ఉంటాను, మనం ఉద్యోగం చేయడం కాదు, మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అదే ఆడబిడ్డ చేసింది. మైథిలిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆవిడ ఒక స్ఫూర్తి కావాలి భవిష్యత్తులో. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక ఫైనల్గా కర్నూలు జిల్లా నుంచి శ్రీ సుబ్బారెడ్డి గారు, ప్రొప్రైటర్ ఎస్ఎన్ఎస్ సుధీర్ ఇండస్ట్రీస్ అధినేత, వారు మీతో పలకరిస్తారు సార్. వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాము. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ ఆడిబుల్ సార్? డాక్టర్ సిరి మాట్లాడుతున్నాను సార్. ఓకే మేడం, మాట్లాడండి. Sir, we have with us, sir, Honorable Minister for Industry, Sri Bharat Garu, Honorable MLA Panyam Sri Gauri Charita Garu, Reliance Industries Vice President, sir, alage MSME entrepreneurs and students, sir. Sir, in Kurnool district, we have 6 projects, sir, and 3 MSME parks. Foundation stone is being laid, sir, under your August presence. So, ikkada Brahmanapalli, Oracle, Mandalam nunchi maatladutunnam, sir. Ikkada 36.56 acres. టోటల్ ఏరియా ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కోసం ఇవ్వడం జరిగింది సార్. వన్ మోర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ సార్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ బేవరేజెస్ ప్రొడక్షన్ యూనిట్ సార్, విచ్ ఇస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ యూనిట్ ఆఫ్టర్ మెక్సికో సార్. In 2 phases, we have given land of 170 acres, sir, and it is worth 4,000 crores, and they are providing employment to 5,200 people, sir, directly or indirectly, sir. Sir, I would request honorable ministers to speak now, sir. Thank you, sir. Sir, good morning, sir. Sir, na time lo I want to give this to Reliance Industries, sir. They want to tell 2 words to you. Basically, sir, ade collector garu cheppinatlu world lo second biggest unit, sir, ikkada vasta undedi.
వాళ్ళు ఇక్కడ వస్తా ఉండే కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ బ్రాండ్ అండ్ ద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సార్. సో వాళ్ళు ఒక 2 sentences దే వాంట్ టు గివ్, దే ఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఒక 1 minute దే వాంట్ టు టాక్ టు యూ సార్. ఓకే, ఇవ్వండి ప్లీజ్. కరెక్ట్. Sir, good morning. And on behalf of Reliance family and Reliance Consumer Products, we are truly, truly grateful, sir, that you are allowing us to be part of the growth story of Andhra Pradesh. What we have experienced here, sir, is phenomenal speed at which work is happening, and we are very happy under your able guidance, sir, and under the guidance of Shri T.G. Bharat and the entire team over here, sir. With your guidance, sir, and with your able leadership, we are building, like the Honorable Industry Minister said, we are building the world's second largest beverage plant, which is part of an integrated food manufacturing facility. Totally, we'll be providing employment to over 5,000 people, and we are as local as it can be, sir, over here. With your guidance and with your help and everything, sir, we should be able to start commercial production of this facility by the end of February. And as promised by the team here, the moment we get water, electricity and power and road connectivity, we should be ready to roll out commercially by the end of February next year, sir. Thank you so much, sir. February 26. Yes, sir. Yes, sir. February 26, sir. Yeah. When you started the factory? September 5th, sir. We have done the groundbreaking September 5th. In 2 months, we have done almost 40% of the work, sir. Building and everything is getting ready right now. Okay. In another 4 months, sir, this will be the world's second largest plant, sir. This is the first, India's largest plant, sir. There is no plant of such kind nature existing in the beverage industry, whether it is Coca-Cola or Pepsi or any other company. This is going to be the biggest factory which is going to be there, sir. No, I am very happy, proud of you. Congratulations. మీ అందరికి ఒక ఉదాహరణ ఇది. సెప్టెంబర్లో వాటికి శాంక్షన్ చేశాం, ఫిబ్రవరిలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తామంటున్నారు. ప్రపంచంలోనే 2వ పెద్ద ఇండస్ట్రీ ఇది బ్రెవరీస్లో. అలాంటి ఇండస్ట్రీ ఇంత ఫాస్ట్గా చేయగలిగారంటే, ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 2 స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రాజెక్ట్, 2 డెడ్లీ కాంబినేషన్. ప్రభుత్వం స్పీడ్కి మ్యాచ్ కావడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. అందుకే వాటర్ అన్నారు, పవర్ అన్నారు, అక్కడే కలెక్టర్ ఉంది, ఆదేశాలు ఇస్తున్న మినిస్టర్ కూడా ఉన్నాడు. మీకు ఫిబ్రవరి కాదు, మీరు అనుకున్న డేట్ కంటే 10 రోజులు ముందు ఇచ్చే బాధ్యత మాది. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా చేసే బాధ్యత మీది. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. విల్ గెట్ ఇట్ డన్. ఎస్టర్డే Mukesh also spoke to me. I had an occasion to talk to him. He also told me very clear, from here you are going to export this product. I am very happy, proud of you. Keep it up. ఒక్క నిర్ణయంతో 5,000 మందికి కర్నూలులో ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. రేపు రాబోయే రోజుల్లో కర్నూలు ఎంత సుందరంగా ఉంటుందో దానికంటే కనిగిరి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తున్నారు, సార్ బ్రహ్మం గారు ఒకప్పుడు చెప్పారు కనిగిరి కనకపట్నం అవుతుందని. అది దూరంలో లేదు, దగ్గరలోనే అవుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.